నమస్తే. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోంది? ఇది ఎవరికి అంతు పట్టకుండా ఉంది. ఇది ఒక రకంగా ఒక భయంకరమైన సమస్య వైపు ఈ పరిస్థితులు దారితీస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు భారతదేశం మొత్తానికి సంబంధించిన అంబేద్కర్ని, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అందరికీ ఆరాధ్యమైన అంబేద్కర్ని స్వంతం చేసుకొని అంబేద్కరిస్టులుగా తమని తాము చెప్పుకుంటూ ఒక వర్గాన్ని వేరు చేసి తమని ప్రత్యేకంగా గుర్తించాలి అని అంటున్నారు. వాళ్ళకి ఏదో కావాలి అని అంటున్నారు. కొన్ని ఎడారి మతాలు ఉన్నాయి. మీకు క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి. వీళ్ళు ఒకటి జిహాద్ పేరు మీద, లవ్ జిహాద్ పేరు మీద మొత్తం వేరు చేద్దామని అమ్మాయిల్ని, ముఖ్యంగా చిన్న చిన్న అమ్మాయిల్ని, వాళ్ళు దాని లోపల రేట్లు కూడా పెట్టారు. బ్రాహ్మణ, వైశ్య, ఖత్రి ఇట్లాంటి వాళ్ళని ఒకవేళ తీసుకొస్తే ఇంత అమౌంట్, ఫలానా కులం నుంచి తీసుకొచ్చిన అమ్మాయి అయితే ఫలానా అమౌంట్, ఈ రకంగా రేట్లు ఫిక్స్ చేసి మరి హిందూ మతంలోంచి అమ్మాయిల్ని వేరు చేసి మరీ తీసుకెళ్తున్నారు. క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీ వాళ్ళు తమ మతాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మరి రోగాలు తగ్గిస్తాము, లేకపోతే ఇంకోటేదో వచ్చేస్తుంది, మీ కుటుంబంలోకి రకరకాల సౌభాగ్యాలు వచ్చేస్తాయి అని చెప్పేసి, అంటే హిందూ మతం ఏవైతే సుప్రభాతం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏవైతే పాటిస్తాయో వాటిని అన్నిటినీ తమకి తాము అన్వయించుకొని, తమకి తగ్గట్టుగా అన్వయించుకొని వాటిని చెప్తూ, వాటిని పాటిస్తూ, హారతులు, తర్వాత గుడి గోపురాలు వగైరాలు అన్నీ కట్టుకుంటూ వాళ్ళు రకంగా దీన్ని విధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారు. బ్రహ్మకుమారీస్ ఉన్నారు. బ్రహ్మకుమారీస్ అయితే ఎంత నాశనం చేయాలంత నాశనం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి ఏరియాస్లో అయితే మీకు భాష పేరు మీద విధ్వంసం జరగడానికి ట్రయల్స్ జరుగుతున్నాయి. విధ్వంసము విపరీతంగా అక్కడ ట్రయల్స్ చేస్తున్నారు అనమాట. భాష మీకు ఫలానా కన్నడ లేకపోతే మరాఠీ వస్తే మాత్రమే ఇక్కడ మీరు బతకాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. తర్వాత తెలంగాణలో ఇటీవల స్టార్ట్ అయింది, మార్వాడీస్ని, గుజరాతీస్ని ఇద్దరిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అని. ఒక చిన్న ఇన్సిడెంట్ నుంచి మొదలయ్యి అది ఒక అంటే టీకప్లో తుఫాన్ లాగా స్టార్ట్ అయ్యి నిజమైన తుఫాన్ లాగా అది పెరిగిపోయి ఇప్పుడు మొత్తం ఫ్రాటర్నిటీ మొత్తం అంతా భయంలోకి నెట్టబడి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు అంటే ఆత్మరక్షణలో పడిపోయి వాళ్ళు భయపడుతున్నారు. ఆ రకంగా వాళ్ళని ఆ వైపు తోసేయడం జరుగుతోంది. ఎవరు ఈ పనులన్నీ చేస్తున్నారు? వీటి వెనకాల ఉన్న శక్తి ఏంటి? ధర్మస్థల ఉంది. ధర్మస్థలలో లిటరల్గా అంటే మొత్తం దక్షిణ భారతదేశానికి తిరుమల ఎంత పవిత్రమో, శైవక్షేత్రము ధర్మస్థల మొత్తం భారతదేశానికి అంతే పుణ్యక్షేత్రం అన్నమాట. అటువంటి ధర్మస్థల శైవక్షేత్రాన్ని డీఫేమ్ చేయడానికి, ధర్మస్థల మీద ఏదైతే భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. విఫల ప్రయత్నం జరిగింది. భయంకరంగా జరిగింది. ఒకవేళ కనుక అదే జరిగి ఉంటే ఎంత పెద్ద విపత్తు మన సమాజానికి చుట్టుకొని ఉండేది. ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? జనగణన అంటున్నారు. లేకపోతే ఇంకొకటి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పి ఇంకొక యాజిటేషన్ ఉంది. ఆర్య ద్రవిడ అని ఉంది. ఇవన్నీ తప్పు అని రకరకాల పరిశోధనలు ప్రూవ్ చేసినా కానీ మొండి పట్టు వదలకుండా దాన్ని మాత్రమే పట్టుకుని దాన్ని సాగదీసి లాగి దాన్ని మెడకి చుట్టాలని చూస్తున్నారు. ఇది ఎట్లాగంటే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చెప్తూ ఉంటే అబద్ధం కూడా నిజం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ప్రయత్నం తప్పించి రెండోది దీంట్లో కనిపించడం లేదు. ఇక్కడ శత్రువు ఎక్కడో బయట లేడు. శత్రువు మన మధ్యనే ఉన్నాడు.
శత్రువు మన మధ్యలో ఉండి మనతో పాటు జీవిస్తూ, మనతో పాటు తింటూ, మనతో పాటు జీవనం సాగిస్తూ మనని వెన్నుపోటు పడవడానికి చూస్తున్నాడు. వాడు ఏదైతే మనము వెళ్ళి గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం, ఏ రకంగా అయితే మనము మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం, వాడు ఆ రకంగానే కొనసాగిస్తున్నాడు. ఎంత మాత్రము మన నుంచి వేరు లేడు, మనతో పాటే జీవనం సాగిస్తూ మనకి వెన్నుపోటు పొడుస్తున్నాడు. దీనిని మనము ఎదుర్కోవడము చాలా చాలా అవసరము. ఎంత అవసరం అంటే, వాడికి ఈ ఎగ్జామినేషన్లో పాస్ మార్క్స్ వచ్చినా కానివ్వండి, వాడు ఎంతో పెద్ద విజయాన్ని సాధిస్తాడు. వాడు మన మెడకి పెద్ద పెద్ద ఇనప దుంగలు చుట్టేయగలుగుతాడు. వాడికి పాస్ మార్క్స్ వస్తే చాలు. మనం ఫెయిల్ అయితే మాత్రము మన పని సున్నా. ఎట్ ద సేమ్ టైము హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో, ఆచరిస్తున్నారో, పరిరక్షించాలని చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రతిసారి ప్రతి పోరాటంలో కూడా డిస్టింక్షన్ తెచ్చుకోవాల్సిందే. 100కి 100 మార్కులు తెచ్చుకోవాల్సింది. ఎప్పుడూ కూడా తమ పోరాటంలో పరిపూర్ణతని చూపిస్తూ ఉండాల్సిందే. ఏ మాత్రం వెనక్కి తగ్గినా శత్రువు నిన్ను అధిగమిస్తాడు. అధిగమించాడు అంటే నీకు వేరే దారి లేదు. బౌద్ధం ఉంది. బౌద్ధము హిందూ మతంలోంచి మాత్రమే పుట్టింది. హిందూ మతం నుంచి అది స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిందంటే హిందూ మతాన్నే మింగేద్దాము అన్న లెవెల్లోకి వెళ్ళిపోయింది. భారతదేశంలోని ఏ గుడి తీసుకున్నా కానీ అనేది బుద్ధుడికి సంబంధించినదే అని బౌద్ధులు ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రస్తుతము జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు కానివ్వండి, లేకపోతే కాళహస్తి కానివ్వండి, ఈ గుడులన్నీ కూడా ముందర అన్నీ కూడా బుద్ధుడికి సంబంధించిన గుళ్ళు మాత్రమే. తర్వాత ఆర్యులు ఇక్కడికి దండెత్తి వచ్చిన తర్వాత అక్కడ దాని లోపల ఒక వర్గమైన బ్రాహ్మణ వర్గము దాన్ని ఆక్రమించుకొని ఈ గుడులుగా వాటిని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న బౌద్ధుల్ని తరిమేసింది అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఈ అన్ని సవాళ్లని మనం ఎదుర్కోవాల్సిందే. ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ప్రతి దాంట్లో కూడా మనం గెలవాల్సిందే. మనం ఓడిపోయే ప్రశ్న లేదు, మనం వెనకబడే ప్రశ్న లేదు, మనం ఆగాల్సిన ప్రశ్న లేదు. మనం ఎప్పుడైతే కొంచెము ఆగుదామో, కొంచెం ఊపిరి తీసుకుందామని ఆగుతామో, ఉత్తర క్షణం నుంచి వాళ్ళ చెయ్యి పైన అయిపోతుంది, మనము అడుగున పడిపోతాం. ఏ పరిస్థితులలోనూ మనము వెనక్కి పోయే అవసరం లేదు. ఏదో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ఏదో మోదీ అక్కడ చేస్తున్నాడు, యోగి చేస్తున్నాడు, లేకపోతే హిమంత విశ్వశర్మ చేస్తున్నాడు, లేకపోతే అమిత్ షా చేస్తున్నాడు అని ఒక 2-3 పేర్లు చెప్పుకుని మనం చేసే లాభం లేదు. అందరము దీని లోపల భాగస్వాములం కావాలి. ఎవరికి ఎంత వీలైతుందో అంత తమ భాగస్వామ్యాన్ని ఇయ్యగలగాలి. ఎంత వీలైతే అంత, కొంచెం, చాలా కొంచెం, మీకు తోచినంతలో మీకు ఏది వీలైతే అది తప్పకుండా హిందూ ధర్మానికి సంబంధించి మీ యొక్క దాని లోపల మీరు పాల్గొనాలి. మీరు దాని లోపల పాల్గొని దాన్ని మీకు ఏ రకంగా అయితే దానికి మీరు చేవ తీసుకురాగలుగుతారో ఆ రకంగా చేవ తీసుకొని రాగలగాలి.